సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడా కూడా మీ సమస్యకు పరిష్కారం దొరకక అయోమయ పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక ఉన్నారా? అయితే మీకోసమే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం అండి. గురువుగారు సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి. ఫోన్లో గురువుగారిని సంప్రదిస్తేనే ఒక అంజనం వేసి మీ సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనేది మీకే స్వయంగా గురువుగారు వివరిస్తారు. మీరు ఒక్కసారి నమ్మకంగా కాల్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నాను అనేది. గురువు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, నాగదోషము, నరదిష్టి సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, కుటుంబంలో చాలా గొడవలు జరుగుతూ ఉండడం, స్త్రీ పురుషుల వశీకరణం, ఎటువంటి సమస్యలైనా సరే మీరు గురువు గారిని సంప్రదించి మీ సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకోండి. మీరు ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం అసలు లేదండి. గురువు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం అందించినటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి ఈ సందేశాన్ని వినమ్మా, నీ కష్టాలన్నీ తీరిపోయే మార్గం, ఒక శుభవార్తని వినమ్మా, ఈ ఒక్క ఆపద నుంచి మాత్రం తప్పించుకో తల్లి అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు అందించిన సందేశం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి నీ మనసులోని అశాంతి, నీ గుండెల్లో బాధ అన్నీ నాకు తెలుస్తుంది. నువ్వు ఏదో తలుచుకున్న భయం, దాచుకున్న భయం స్పష్టంగా నాకు కనిపిస్తుందమ్మా. నువ్వు ఈ ప్రపంచంలో ఒంటరిగా లేవు. నీ కష్టం చూడడానికి నీ బాబా ఎప్పుడూ సిద్ధంగా లేడు. నేను కష్టం నుంచి తప్పించడానికి నేను ఎప్పుడూ కృషి చేస్తాను. తల్లి చెబుతున్నాను కదా, నా బాబా ఏదైనా చెబుతున్నారు అంటే అది నా మంచికే, నా క్షేమంకే. నా తండ్రి నన్ను ఎప్పుడూ తప్పుదారి పట్టించడు అని నువ్వు నమ్ముతావు కదా. చూడమ్మా, ఆ అచంచలమైన విశ్వాసమే ఈరోజు నీ జీవితంలో ఒక రక్షణ కవచంలా మారి నిన్ను కాపాడబోతుంది. ఈ వీడియో నువ్వు ఆఖరి క్షణం వరకు విన్నావంటే నిశ్శబ్దంగా ప్రతి పదాన్ని నీ ఆత్మతో విను, నీ బాబా స్వరంతో విను. నీ ఇంటి గుమ్మం వద్ద పొంచి ఉన్న ఆ అపరిచితుడి మాయాజాలం ఏంటో, వాడి కపట బుద్ధి ఏంటి, వాటి నుండి నేను ఎలా రక్షించుకుంటానో, ఎలా కాపాడుతానో ఈ సాయి మాటల్లో వినమ్మా. నీకు అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. ఈ మాటలు నీ గుండెకు హత్తుకొని నీలో ఒక కొత్త ధైర్యాన్ని నింపుతాయి. తల్లి నువ్వు నా ప్రియమైన భక్తునివి, ఎంతో సాత్విక గుణం కలవానివి. తల్లి పరుల కష్టం చూసి కరిగిపోయే వెన్న లాంటి మనస్తత్వం నీది. అందరూ నీలాగే నిష్కల్మషమైన మనసుతో ఉంటారని అనుకోకు. నీలాగే నిజాయితీ పరులుగా ఉంటారని అస్సలు అనుకోకు. నువ్వు పాటించినట్టే ధర్మంగా, నిజాయితీగా, న్యాయంగా ఉంటారని ఎప్పుడూ ఆశించకు. ఎందుకంటే అందరూ నీలా ఉండరమ్మా. వారి వారి స్వభావాన్ని బట్టి ఉంటారు. నీది మంచి మనసు అంతే నేను ఒప్పుకుంటాను తల్లి. కానీ ఈ కలియుగంలో పైకి కనిపించేంత అమాయకమైనది కాదు. ఈ కలియుగం నీ ప్రశాంతమైన గృహంలోకి, నీ పవిత్రమైన ఆలోచనల్లోకి ఒక అపరిచితుడు ప్రవేశించే అవకాశం ఉంది. ఆ వ్యక్తి నీ దగ్గరకు వచ్చేటప్పుడు ఎంతో వినయంగా, మర్యాదగా, అలాగే నీ మేలు కోరి ఒక గొప్ప శ్రేయోభిలాషిగా ముసుగు వేసుకుని మరీ వస్తున్నారు. ఎంతో కాలంగా నీకు తెలిసిన ఆత్మీయుడిలా నటించి నీ నమ్మకాన్ని పొందడానికి వస్తున్నాడమ్మా. అలా ప్రయత్నిస్తున్నాడు. కానీ తల్లి వారి మధురమైన మాటలకి, కళ్ళబొల్లి మాటలకి, నువ్వు వారికి తెలియని స్వార్థానికి నీ లోతైన కపటం దాగి ఉంది. తల్లి వారి మాయ మాటలకి లొంగిపోయి నీ ఇంటి గడప దాటించి వారిని లోపలికి ఆహ్వానించవద్దు. ఆ పొరపాటు ఎప్పటికీ చేయవద్దు. ఆ అపరిచితుడి రాక నీ ఇంట్లో ఉన్న సుఖశాంతుల్ని అన్నిటినీ కూడా దూరం చేస్తాయి. నీకు ఎంతో కష్టపడి నిర్మించుకున్న ప్రశాంతతను ప్రమాదం అనేది ఉంది. ఆ ప్రశాంతతకి అందుకే నీకు ఈ సాయి తండ్రి మాట అనేది అప్రమత్తంగా విను. నువ్వు ప్రతి జీవిలోనూ దైవాన్ని వెతుకుతావు. అది నీలో గొప్ప సంస్కారం అమ్మా. అది నీ సంస్కారానికి నిదర్శనం. కానీ ఆ దైవత్వపు ముసుగు వేసుకొని తిరిగే మాయాజాలాలు చాలా ఉన్నాయి. జాగ్రత్త.
ఆధ్యాత్మికతలో భాగమే తల్లి. మర్చిపోకు, నీ ఇంటి గుమ్మం వద్దకు వచ్చిన ఏకైక వ్యక్తి నువ్వు గౌరవం ఇవ్వవచ్చు, కానీ నీ మనసుల్లోని లోతుల్లోకి, నీ ఇంటి రహస్యాల్లోకి వారికి చోటు ఇవ్వకూడదు. ఆపద పొంచి ఉంది అని హెచ్చరిస్తున్నాను అంతే. నేను భయపెట్టడానికి కాదు తల్లి. నీ ఇల్లు ఒక సురక్షితమైన దేవాలయం లాంటిది, నిరంతరం వెలుగుతూ ఉండాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. అందుకే ఈ మాటలు చెబుతూ ఉన్నాను. వారి మాటలు ఆకర్షణీయమైనవిగా ఉంటాయి, వాటికి మురిసిపోవద్దు. నీ వ్యక్తిగత విషయాలు, నీ కుటుంబ రహస్యాలు ఎవరికీ చెప్పకు. ఒక చిన్న అవకాశం, ఒక చిన్న చొరవ నీ జీవితాన్ని పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఎవరినైనా నమ్మే ముందు ఒక్క క్షణం నీ అంతరాత్మను ప్రశ్నించుకో, నీ బాబాని స్మరించుకో. నీ మనసులో కలిగే ఆ చిన్న సందేహమే నేను నీకు ఇస్తున్న సంకేతంని గ్రహించు. నా సాయి తండ్రి నా మేలుకోరి మాత్రమే ఈ యొక్క వాక్కు పంపారు అని నువ్వు నమ్ము. ఆ విశ్వాసం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది తల్లి. నీ బాబా నీ గతం, వర్తమానం మరియు భవిష్యత్తు అన్నీ నా అరచేతుల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ అపరిచితుడు నీకు ఏదో పెద్ద సహాయం చేస్తున్నట్లు నటించి, నీ కష్టాలన్నీ తీర్చే దైవ సమానుడిలా భ్రమించి మెల్లగా నీతో నీ జీవితంలోకి చెరవబడతాడు. ఆ తర్వాత నువ్వు ప్రాణప్రదంగా ప్రేమించే నీ కుటుంబ సభ్యుల మధ్య, నీ బంధాల మధ్య చిన్న చిన్న అపోహలు, అనుమానాలు, సందేహాలు, చిచ్చులు అనేది వస్తాయి. అలాగే నీ ఆర్థిక పరిస్థితిపై కూడా వాడి కన్ను అనేది పడుతుందమ్మా. తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదించవచ్చని, ఏదో గొప్ప లబ్ధి చేరుతుందని ఆశలు చూపిస్తారు. కానీ తల్లి, నీ కష్టార్జితం కానీ ఏది కూడా నీకు శాశ్వతం సుఖాన్ని ఇవ్వదు. ఆ మాయని మాటలు నమ్మి నువ్వు కష్టపడి దాచుకున్న సొమ్మును పోగొట్టుకోవద్దు. నువ్వు ఎప్పుడూ ఇతరుల ముందు తల వంచుకోకూడదని, ఆత్మగౌరవంతో బతకాలని నీ తండ్రిగా నేను ఆశపడుతున్నాను. నా బంగారు ప్రియమైన బిడ్డవి, నువ్వు పడే ఆవేదన, నువ్వు రాత్రిపూట నా పటం ముందు కారుస్తున్న ప్రతి కన్నీటి చుక్క నా హృదయాన్ని తాకుతున్నాయమ్మా. అందుకే ఆ ఆపద నీ తలుపు తట్టకముందే నిన్ను అప్రమత్తం చేస్తున్నాను. ఆ యొక్క అపరిచితుడు నీకు తెలిసిన వారి ద్వారా రావచ్చు, లేదా ధర్మకార్యానికి సహాయం అడగడానికి రావచ్చు. కానీ వాడి అంతరార్థం నువ్వు అనుకున్నంత సరళమైనది మాత్రం కాదు. నువ్వు నా బిడ్డవు, నీ చుట్టూ నా రక్షణ కవచం ఎప్పుడూ ఉంటుంది. కానీ నీవు కూడా నీ విచక్షణాన్ని ఉపయోగించాలి కదా. ఆ అపరిచితుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ మనసు ఏదో తెలియని ఆందోళన కలిగితే వెంటనే నా నామాన్ని స్మరించుకో. నా మాయని తనంతట తానే వెనుతిరుగుతాడు. నీవు మౌనంగా ఉంటే చాలమ్మా. నీ దగ్గర ఏమీ అతను సాధించలేడు. నీ కష్టాలన్నీ తీరిపోయే రోజు అతి దగ్గరలోనే ఉంది. నీకు చిన్న పరీక్షను నా మాట విని జయించాలి. నిశ్చింతగా ఉండు. నీ బాబా నీ రక్షణ బాధ్యత నా భుజాలపై వేసుకున్నాను తల్లి. అంతా నీకు శుభమే జరుగుతుంది, మంచి జరుగుతుంది. నువ్వు ఎంతో మృదు స్వభావివి, చాలా సున్నితమైన స్వభావం కలవానివి. ఎవరైనా కష్టమని నీ దగ్గరకు వస్తే నీ దగ్గర ఉన్నది కూడా ఇచ్చేస్తావు. కానీ ఈ లోకం నీ అంతా స్వచ్ఛమైనది కాదు కదా. ఆ అపరిచితుల్లా నీ మంచితనాన్ని తనకి అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. వాడు నీ ఇంటి గుమ్మం ముందు వచ్చినప్పుడు ఎంతో వినయంగా మాట్లాడతాడు. నీ సమస్యలన్నిటికీ తన దగ్గర పరిష్కారం ఉందని నమ్మిస్తారు. కానీ ఆ మాయలో పడకమ్మా. వాడు నీ జీవితంలోకి ఒక తెలియని అశాంతిని తీసుకొస్తాడు. కానీ నువ్వు చేయాల్సిందల్లా ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు వెళ్ళటమే. నీకు ఈ విషయాలు అర్థం కాకపోవచ్చు, కానీ నిన్ను అర్థం చేసేదానికి నిన్నున్నాను కదా తల్లి. అందుకే ఈ యొక్క బాబా నీకు అండగా ఉన్నాను అని చెప్పడానికే వచ్చాను తల్లి. నీకు అన్నీ సులభంగా ఏదీ రాదు. నా ప్రియమైన బిడ్డ కష్టపడి సంపాదించుకొని అందులో ఆనందం పొందాలనేదే నా ఆశ. కాబట్టి ఎప్పుడూ మర్చిపోకమ్మా, నీలో ప్రతిభ నా దృష్టిలో ఉంటుంది. అందుకే నీ సాయి నువ్వు చేసే ప్రతి అడుగు నేను చూస్తూనే ఉన్నాను. ఆ వ్యక్తి నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఏదో తెలియని భయం కలిగితే అది నేను నీకు పంపుతున్న మొదటి హెచ్చరిక అని గుర్తుంచుకో. ఆ సమయంలో నువ్వు మౌనంగా ఉండిపోవడమే నీకు శ్రేయస్కరం. నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అతి త్వరలోనే ఆ అపరిచితుడు వెనుతిరుగుతాడు అని గుర్తుంచుకో. వారి మాయ మాటలకు లొంగిపోయి నీ జీవితాన్ని మాత్రం నువ్వు పాడు చేసుకోవద్దమ్మా. అలాగే చిక్కుల్లో పడేసుకునే పరిస్థితికి మాత్రం తీసుకురాకు. ఎందుకు ఇంతలా చెబుతున్నాను అంటే అర్థం చేసుకో తల్లి. సంసార సాగరంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. వాటన్నిటినీ దాటించే నావను నేనే, కానీ ఆ నావలో రంధ్రం చేసే వ్యక్తిని నువ్వు స్వయంగా ఆహ్వానించకూడదు. ఆ అపరిచితుడు నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చాలా నిబ్బరంగా ఉండాలి.
వారి మాటలకు లొంగిపోకూడదు. నువ్వు నా బిడ్డవు కదా, నా భక్తునివి కదా, నీకు ఏ కష్టం రాకుండా చూడడమే నా బాధ్యత, నా కర్తవ్యం, నా లక్ష్యం. అందుకే ఈ యొక్క సాయి పలుకుల మూలంగా నీకు ముందుగానే వచ్చి నీ జీవితంలో ఏదో ఒక తెలియని జాగ్రత్త అనేది చెబుతున్నాను. ఆ ముళ్ళులు నీ పాదాల్లో గుచ్చుకోకుండా ఉండడానికి నేను నీకు ముందే దారి చూపిస్తున్నాను. నువ్వు అప్రమత్తంగా ఉంటే ఆ ఆపద నీ దరికి చేరడానికి భయపడుతుంది. నీ ఇల్లు ఎప్పుడు సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. నేను కోరుకుంటున్నాను తల్లి, నువ్వు ఎంతోమందికి సాయం చేశావు, ఎంతోమంది బాధలు పంచుకున్నావు. అందుకే నీకు ఏ ఆపద రాకుండా నేను అండగా నిలబడుతున్నాను. ఆ అపరిచితుడు మారువేషంలో ఉన్న శత్రువు కావచ్చు. నీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకోకుండా నువ్వు జాగ్రత్త పడాలి తల్లి. నువ్వు కళ్ళను తెరచి ఉంచు. లోకాన్ని అర్థం చేసుకోవడం కూడా ఆధ్యాత్మికతలో ఒక భాగమేనమ్మా. ఈ విషయం గ్రహించి చెడును గుర్తించి దానికి దూరంగా ఉండడమే అసలైన భక్తి. నువ్వు భయపడాల్సిన పని లేదు తల్లి. నేను నీకు తోడుగా ఉన్నాను. నీ చుట్టూ ఉండే పరిసరాలు, నీ ఇంటికి వచ్చే వ్యక్తుల పట్ల నీకు స్వచ్ఛమైన అవగాహన ఉండాలమ్మా. నా బంగారు బిడ్డవు కదా, నువ్వు నీ కళ్ళలో నీరు చూడడానికి నాకు అస్సలు ఇష్టం లేదు తల్లి. నీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలి. నీ ఇల్లు ఎప్పుడూ సంతోషాలతో నవ్వులతో విరియాలి. ఆ అపరిచితుడు ఆ సంతోషాన్ని హరించడానికి వస్తున్నాడు. అందుకు ముందే నువ్వు కళ్ళు తెరుచుకుని జాగ్రత్త పడాలి. అందుకే నీకు ఇంతగా హితువు పలుకుతున్నాను. నా బిడ్డవైన నీవు ఎప్పుడూ సుఖంగా ఉండాలని ఆశించడంలో స్వార్థం నాది. నీ ఇంటి ముఖద్వారం వద్ద నీ బాబా కాపలా ఉన్నానని గుర్తుంచుకో. నువ్వు పొరపాటును కూడా అపరిచితుడు మనసులో కానీ నీ ఇంట్లో కానీ చోటివ్వద్దమ్మా. నువ్వు ఇచ్చే ఒక చిన్న అవకాశం నీ ప్రశాంతతను దెబ్బతీస్తుందని గుర్తుంచుకో. ఏ అపరిచితుడో వచ్చి నీ జీవితాన్ని మారుస్తాడని నమ్మవద్దు. నీ తలరాతను రాసింది కేవలం నీ బాబా మాత్రమే. ఆపద పొంచి ఉంది అని నేను చెబుతున్నాను కదా, అంటే అది నీ జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయమని గ్రహించు. నువ్వు ఒకవేళ అశ్రద్ధ వహిస్తే తర్వాత ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అప్పుడు బాధపడినా ప్రయోజనం ఉండదు తల్లి. నేను నీకు ఇచ్చే ఈ హెచ్చరిక నువ్వు విని జాగ్రత్త పడితే ఆ ప్రమాదం నీ నీడను కూడా తాకలేదు. ఆ అపరిచితుణ్ణి నీ దరిదాపుల్లో కూడా రానివ్వవద్దు. నువ్వు నాపై ఉంచిన అచంచలమైన విశ్వాసం నన్ను ఎంతో సంతోషపెడుతుంది. ఆ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. కాబట్టి నిశ్చింతగా ఉండు. నీ బాబా నీ రక్షణ బాధ్యతను నా భుజాల మీద వేసుకున్నాను. నేను నిష్కల్మషమైన ప్రార్థనలు నిన్ను ఈ గండం నుంచి సునాయాసంగా గట్టెక్కించేస్తాయి. తల్లి, నేను ఉండగా నీకు ఏ ఆపదనైనా రాణిస్తానా చెప్పు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.